హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ హోమ్ ఫుడ్. ఈరోజు నేను మనం ఇంట్లో అప్పుడప్పుడు వంకాయ కర్రీ చేసుకుంటాం, పెద్దగా మసాలాలు వాడకుండా కొంచెం పాత పద్ధతిలో చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గాక ముందుగా నేను కొన్ని పచ్చిరొయ్యలు క్లీన్ చేసుకుని కారం, పసుపు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఇందులో వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని కలిపి కొంచెం వాటర్ వేసి ఉడకనిస్తే ఇలా తయారవుతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే ఉంది టేస్ట్ అంతా. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత 1/2 కేజీ వరకు కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 మినిట్ ఫ్రై అయితే చాలండి, మగ్గిపోతాయి. ఎందుకంటే ఇవి పొడుగ్గా ఉండే వంకాయలు కాబట్టి బాగుంటుంది. అన్ని వంకాయలు కూడా ఈ కర్రీకి బాగోవండి. పొట్టి వంకాయలు అయితే గుత్తి వంకాయకి బాగుంటుంది, పొడుగు వంకాయలు అయితే ఇలాంటి కర్రీస్కి బాగుంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయొద్దండి, టేస్ట్ అయితే మొత్తం మారిపోతుంది. ఇది రెగ్యులర్గా పాతకాలంలో చేసుకునే వంటలాగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే కూర బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యి చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ అయితే. ఇలా ఉడికిన తర్వాత అందులో వెల్లుపాయ అలాగే జీలకర్ర 1 స్పూన్ వరకు జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇదే కర్రీకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి, ఒకసారి చూసుకుని. కొంచెం గరం మసాలా వేసుకోండి. నేను హోమ్మేడ్ గరం మసాలా అయితే వేస్తాను, కొంచెం చాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 మినిట్ ఉడికితే సరిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కాబట్టి మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.